ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ప్రస్తుతం మన తెలుగు సినిమాలో ఎక్కువగా నార్త్ ఇండియన్ భామలే హీరోయిన్స్ గా నటిస్తూ అలరిస్తున్నారు. ఇండస్ట్రీలో మన తెలుగు అమ్మాయిలు ఎక్కడా కనిపించడం లేదు. ఏదో ఒకటి అరా అలా కనిపించినప్పటికీ వాళ్లకు లాంగ్ కెరీర్ ఉండటం లేదు. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. పూర్తిగా మన తెలుగు అమ్మాయిలే హీరోయిన్లుగా చేసి మంచి పేరు తెచ్చుకొని హీరోలకు సమానంగా పాపులారిటీని సంపాదించుకునేవారు. అలా మన చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన మన తెలుగు హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకునేది మహానటి సావిత్రి గారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారికి ఎంత పాపులారిటీ ఉండేదో సావిత్రి గారికి కూడా అంతే డిమాండ్ ఉండేది. అంతేకాదు సావిత్రి గారి కోసమే ప్రత్యేకంగా జనాలు థియేటర్స్ కి వచ్చే వాళ్ళంటే అతిశయోక్తి కాదు. ఈమె గుంటూరుకి చెందిన అమ్మాయి. ఈ రోజుకి కూడా సావిత్రి గారంటే మన తెలుగు వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభిమానం లేకపోలేదు. సావిత్రి గారి తర్వాత ఇండస్ట్రీలో సత్తా చాటిన మరో తెలుగు అమ్మాయి భానుమతి గారు. భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ మాత్రమే కాదు, నిర్మాత, రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అంతేకాదు పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా. ఈమె ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించారు. మల్టీ టాలెంటెడ్ పర్సనే కాకుండా భానుమతి గారు మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. ఇక తర్వాత మనం చెప్పుకునేది జమున గారి గురించి. నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినా ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా పేరుగాంచింది. కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జమున గారు పుట్టారు. అయితే కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కు తరలి రావడంతో ఆమె బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. తరువాత వరుసలో మనం చెప్పుకునేది వెండితెర వెలుగుగా చెప్పుకునే కన్నాంబ గారి గురించి. కన్నాంబ గారు సావిత్రి, భానుమతి గారి కంటే కూడా సీనియర్ నటిమణి. ఈమె హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సింగర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా చాలా ఫేమస్. దాదాపుగా ఈమె 170 సినిమాల్లో నటించి అలరించారు. తెలుగు సినిమా ప్రయాణం మొదలైన తొలి రోజుల్లో అంటే 1930లోనే కన్నాంబ గారు సినిమా నిర్మాణం చేపట్టి తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నంద్యాల జిల్లాలో జన్మించిన పసుపులేటి కన్నాంబ గారు మన తెలుగువారు కావడం మనకెంతో గర్వకారణం. అలాగే వెండితెర సీతగా పేరుగాంచిన అంజలీదేవి గారు కూడా మన తెలుగు అమ్మాయే. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా పెద్దపురంలో అంజమ్మగా జన్మించారు. అంజలీదేవి గారు నటిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. ఫ్రెండ్స్, అంజలీదేవి గారి జీవిత విషయాలు తెలుపుతూ మన ఛానల్లో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్, వీలైతే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఒకప్పుడు తెలుగు కుర్రాళ్ల కలల రాణిగా పిలుచుకున్న కృష్ణకుమారి గారు కూడా మన తెలుగు అమ్మాయే. ఈమె రాజమండ్రికి చెందిన వారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారుగా 25 సంవత్సరాలకు పైగా 150 పైచిలుకు చిత్రాల్లో నటించింది. తరువాత వరుసలో మనం చెప్పుకునేది కాంచనాగా పేరుగాంచిన వసుంధరాదేవి. అప్పట్లో అందగత్తె ఎవరంటే ముందుగా కాంచనా గారి పేరే చెప్పుకునేవారు. విజయవాడకు చెందిన కాంచనా గారు అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. అంతేకాదు రీసెంట్ టైమ్స్ లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాలో కూడా కనిపించి అలరించారు. తర్వాత ఈ లిస్ట్ లో మనం చెప్పుకునేది కళాభినేత్రిగా పేరుగాంచిన వాణిశ్రీ గారి గురించి. 1960, 1970ల్లో టాప్ హీరోయిన్ గా రాణించిన వాణిశ్రీ గారు నెల్లూరులో జన్మించారు. తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన వాణిశ్రీ గారు ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా రాణించారు. అందాల తారగా ఒకప్పుడు బాగా పాపులారిటీని సంపాదించుకున్న మరో హీరోయిన్ జయప్రద గారు. జయప్రద గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తెలుగు, తమిళ్తో పాటు హిందీలో కూడా తన సత్తా చాటుకుని టాప్ హీరోయిన్ గా రాణించారు జయప్రద గారు. అంతేకాదు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండే జయప్రద గారు పార్లమెంట్ సభ్యురాలుగా కూడా పనిచేశారు. ఇక ఈ లిస్ట్ లో మనం చెప్పుకునే మరో హీరోయిన్ సహజ నటి జయసుధ గారు. ఈమె అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. పుట్టి పెరిగింది మద్రాసులో అయిన మాతృభాష తెలుగే. నటి, నిర్మాత అయిన విజయ నిర్మల గారు ఈవిడకు మేనత్త అవుతారు. సినిమాల్లో హీరోయిన్ గా రాణించి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో కూడా దూసుకుపోతున్న జయసుధ గారు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో మనం చెప్పుకోబోయే నెక్స్ట్ హీరోయిన్ ఎవరో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. ఇక ఈ లిస్ట్ లో మనం చెప్పుకునేది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు. టాప్ హీరోయిన్ గా రాణించడమే కాకుండా అప్పట్లో టాప్ హీరోలుగా ఉన్న వారి కంటే కూడా ఎక్కువ పారితోషికాన్ని తీసుకుని లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఒక వెలుగు వెలిగారు విజయశాంతి గారు.
గారు. విశ్వనట భారతి, ద లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ గా ఫేమస్ అయిన ఈమె వరంగల్లో జన్మించారు. నెక్స్ట్ భానుప్రియ గారు. 1980-90ల్లో టాప్ హీరోయిన్ గా రాణించిన భానుప్రియ గారు రాజమండ్రిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. భానుప్రియ గారి సోదరి నిశాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగు, తమిళ్, ఇంకా మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు భానుప్రియ గారు. రోజా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్ గా రాణించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అంతకంటే ఎక్కువ పేరే సంపాదించుకున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు రోజా. నెక్స్ట్ మనం చెప్పుకునే హీరోయిన్ రంభా గారు. ఈమె స్వస్థలం విజయవాడ. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెలుగు తెరకు ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా పరిచయం చేశాడు. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. దాదాపు 2 దశాబ్దాల కెరీర్ లో రంభ 8 భాషల్లో 100 కంటే ఎక్కువ చిత్రాల్లో కనిపించింది. అలాగే ఆమని గారు కూడా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడి పంబ సినిమాలో నరేష్ సరసన హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆమని గారు బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించింది. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ లో ఆకట్టుకుంటున్నారు ఆమని గారు. నెక్స్ట్ రాశి గారు. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. సీను, సముద్రం, వెంకీ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి అలరించారు వెస్ట్ గోదావరికి చెందిన రాశి గారు. అలాగే ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ గారు. ఈమె విజయవాడకు చెందిన అమ్మాయి. మనోహరం, ప్రేమించు చిత్రాలకు ఆమె వరుసగా 2 సంవత్సరాల్లో ఉత్తమ నటిగా 2 నంది అవార్డులు గెలుచుకుంది లయ. ఇక తెలంగాణకు చెందిన ప్రత్యూష తెలుగు పరిశ్రమలో అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈమె మరణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈమె మరణం ఒక మిస్టరీగానే నిలిచిపోయింది. ఇక నెక్స్ట్ మనం చెప్పుకునేది సహజ నటనకు అద్దం పట్టే హీరోయిన్ అర్చన గారి గురించి. అర్చన గారు 2 సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందిన ప్రముఖ చలనచిత్ర నటి. అర్చన గారు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఫ్రెండ్స్, అర్చన గారి జీవిత విశేషాల గురించి మన ఛానల్లో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్. వీలైతే ఓసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అలాగే హీరోయిన్ అంజలి గారు కూడా తెలుగమ్మాయే. తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మొగలి కుదురు గ్రామంలో 1986 సెప్టెంబర్ 11న జన్మించింది. నెక్స్ట్ మనం చెప్పుకునే మరో తెలుగు హీరోయిన్ స్వాతి. కళా స్వాతిగా బాగా పాపులర్ అయిన స్వాతి రెడ్డి మొదట యాంకర్ గా, ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగారు. వైజాగ్ కు చెందిన స్వాతి అష్టాచమ్మ సినిమాకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకుంది. అలాగే తెలుగులో ఇప్పుడిప్పుడే మంచి పేరు సంపాదించుకుంటున్న మరో తెలుగు అమ్మాయి వరంగల్ కు చెందిన ఈషా రెబ్బ. తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తుంది ఈషా రెబ్బ. ఇక ఆవకాయ బిర్యానీతో అందరినీ అలరించిన బిందు మాధవి ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లిలో జన్మించింది. ఇక మొదటి సినిమా పెళ్లి చూపులతోనే ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్న హీరోయిన్ రీతూ వర్మ హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. అలాగే మల్లేశం, వకీల్ సాబ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మరో తెలుగు అమ్మాయి అనన్య నాగల్ల. ఈమె తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించింది. ఇది ఫ్రెండ్స్ టాలీవుడ్ లో సత్తా చాటిన మన తెలుగు అమ్మాయిల లిస్ట్. ఈ లిస్ట్ లో మీకు నచ్చిన తెలుగు అమ్మాయి ఎవరో కమెంట్స్ లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మా వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.